గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జగుటకు స్వాగతం. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఆంథ్రోపాలజీ చాలా పాపులర్ ఆప్షన్ అండి. ఆంథ్రోపాలజీని మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఫిజికల్ ఆంథ్రోపాలజీ, రెండోది ఏంటంటే సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ, మూడోది ఏంటంటే లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ, 4 ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ అనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ 4 పార్ట్స్లో సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ మనం ప్రిపేర్ అయినప్పుడు బేసికల్ బుక్ ఏంటంటే డిఎన్ మజుందార్ అండ్ టిఎన్ మదన్ రాసిన బుక్ ప్రతి ఒక్కరు చదువుతారు, చదవాలి కూడా అండి. యాక్చువల్గా ఈ బుక్ చాలా చిన్న బుక్, చాలా బేసికల్ బుక్ అనమాట. సో ఈ బుక్ని డిఎన్ మజుందార్ అండ్ టిఎన్ మదన్ ఇద్దరు కలిపి రాశారు. అయితే డిఎన్ మజుందార్ 1930sలోనే ఈ బుక్ కొంత నోట్స్ రాయడం జరిగిందండి. తర్వాత టిఎన్ మదన్ దీన్ని ఎక్స్పాండ్ చేసి ఒక బుక్ రిలీజ్ చేశారు. సో ఇది జనరల్గా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి బేసికల్ బుక్ అనమాట. ఇది ఫస్ట్ ఎడిషన్ 1986లో వచ్చింది. అలా మీకు ఎడిషన్లో వస్తూ 2025లో లేటెస్ట్ ఎడిషన్ కూడా వచ్చిందండి, 42nd ఎడిషన్ అనమాట. సో ఈ బుక్ మనం చూసుకున్నట్లయితే బేసికల్గా మనకి ఇంపార్టెంట్ చాప్టర్స్ మనం చూసుకున్నట్లయితే 16 చాప్టర్స్ ఉంటాయండి. ఈ 16 చాప్టర్స్ కూడా జనరల్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన చాప్టర్. అంటే మన సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ కాకపోయినా ఒక జనరల్ ఇంట్రెస్టింగ్ రీడరు చదవాల్సిన పుస్తకం అండి. ఇందులో ఫ్యామిలీ ఏంటి, మ్యారేజ్ ఏంటి, కిన్షిప్, ఇలా చాలా ఇంపార్టెంట్, రిలీజియన్ అండ్ మ్యాజిక్, ఇలా చాలా విషయాలు ఉంటాయండి. సో ఇవి చదవడం వల్ల మనకి ఈ బుక్ చదవడం వల్ల ఏంటంటే మనకి బేసికల్గా మన పాత తరం అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మన ప్రిమిటివ్ సొసైటీస్ ఎలా ఫార్మ్ అయ్యాయి, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళారో, వాళ్ళ కల్చర్ ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుందండి. దానివల్ల మనకి చాలా విజ్ఞానం కలిగే అవకాశం ఉంది, చాలా నాలెడ్జ్ వస్తుంది, చాలా మనోవికాసం కలుగుతుందండి. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్ని చదివే ప్రయత్నం చేయండి. ఇందులో మరో విశేషం ఏంటంటే ప్రతి చాప్టర్ కింద కూడా బిబ్లియోగ్రఫీ ఇచ్చారండి. అంటే అంతకుముందు వెస్టర్న్ థింకర్స్ రాసిన కొన్ని నోట్స్ కానీ టెస్టులు కానీ రాశారు. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా రెఫర్ చేయొచ్చు. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరూ చదవాల్సిన బుక్ అండి. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్ని కంపల్సరీ చదివే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.